నర్సంపేట పురపాలక సంఘం 16వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అజ్మీరా మేఘ్యా నాయక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు బీఫామ్ ఇచ్చి కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఇప్పటికే నర్సంపేట నుంచి మాదన్నపేట హనుమాన్ టెంపుల్ వరకు సుమారు 9 కోట్లతో 60 ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్డు మంజూరు చేయించి పనులు చేపట్టారన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు 50 మంజూరు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా నాగూర్లపల్లెకు 2 సీసీ రోడ్లు మంజూరయ్యాయని, నర్సంపేట అంగడి సెంటర్ నుంచి తిరుపతి రెడ్డి ఇంటి వరకు బీటీ రోడ్డు మంజూరైందని అన్నారు. బట్టు సాంబయ్య చేలక నుంచి గోబలబాయి రోడ్లు మంజూరయ్యాయి అన్నారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత 16వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. 16వ వార్డులో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులైన వారికి అందించడానికి కృషి చేస్తారని తెలిపారు. 16వ వార్డులో విలీనమైన నాగూర్లపల్లె పరిషాతాండా కాలనీలో ఉన్నటువంటి సమస్యలు, పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు మరియు మౌలిక వసతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి ఎజెండాగా ప్రజలే తన బలం అంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. 16వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే 16 వార్డులో సమగ్రాభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ 16వ వార్డులో ఉన్న ప్రజానీకం అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, మరి ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీలో 16వ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవశ్రీ పెద్దలు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి నిన్ననే మేము మాధవరెడ్డి గారితో గ్రామంలో మరి మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఆ సమావేశంలో మాధవరెడ్డి గారు మరి మా గ్రామానికి ఏది అవసరం ఉన్నా నేను ముందు ప్రిఫరెన్స్ మీకు ఇస్తాను, మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కూడా అర్థించడం జరిగింది, కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సంపేట నుండి మాదనపేట చివరి హనుమాన్ టెంపుల్ వరకు మరి 9 కోట్ల రూపాయలతోటి ఈరోజు 60 ఫీట్ల రోడ్డు వెడల్పుతోటి మరి దాన్ని శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టుకోవడం జరుగుతుంది డెవలప్మెంట్లో భాగంగా. అదేవిధంగా నాగూర్లపల్లె విషయానికి చూస్తే మరి ఆయకట్టు రోడ్డు అయిన ప్రధానంగా నాగూర్లపల్లె గ్రామానికి 2 రోడ్లు మరి అది అతి ముఖ్యమైన రోడ్లు, అది అవసరం ఉన్న రోడ్లు. మరి నర్సంపేట అంగడి సెంటర్ నుండి మరి తిరుపతి రెడ్డి ఇంటి వరకు బీటీ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బట్టు సాంబయ్య చిలక నుండి మరి కోబలబాయి వరకు కూడా ఇదే సీజన్లో మరి మేము మంజూరు చేపించి ఆ పని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాకు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఉపాధి హామీ కోల్పోవడం అనేది వాస్తవమే అయినా మరి అంతకన్నా మించి మరి ఈరోజు గ్రామానికి వేలాది రూపాయల దాదాపు మా 16వ వార్డుకే మరి ఇప్పటివరకే 15 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ రావడం జరిగింది. మరి నిధులు మరి మౌలిక వసతులు మెరుగుపడ్డప్పుడు మరి అది ఎంత ఉపయోగం పడుతుంది అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ మౌలిక వసతులు మరి కల్పించడంలో నర్సంపేటలోనే మా 16వ వార్డు మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎమ్మెల్యే గారు చూపించి మాకు ఈ గ్రామం డెవలప్మెంట్ చేస్తానని చెప్పి అంతర్గత సీసీ రోడ్లు, రేపు రాబోయే రోజుల్లో మరి అత్యధికంగా 50 మరి ఇండ్లు కూడా మంజూరు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో కాదు, ఈ మార్చిలోనే మరి ఈ 16వ వార్డుకి 50 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఇస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా చెప్తున్నాం, గ్రామంలో అర్హులైన కట్టుకుందామనే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గల్లీకి సీసీ రోడ్డు చేస్తామని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి చేయని రోజు మీరు నన్ను ఏ రకంగా అడిగినా కూడా నేను బాధ్యునై ఉంటానని. మరి ఎదుటి వ్యక్తులు ఈ గ్రామంలో స్థానికంగా ఉండేవాళ్ళు కాదు. మరి టీఆర్ఎస్ పార్టీని గెలిపేయడం వల్ల గ్రామ నాశనానికే తప్ప గ్రామ అభివృద్ధికి ఉపయోగపడదు. మరి గవర్నమెంట్ ఉన్న మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే మన గ్రామంలో అన్ని డెవలప్మెంట్ మనం చేసుకోగలుగుతాం. మరి గ్రామ ప్రజలకు నా యొక్క విన్నపము, మీకు పదే చేతులెక్కి మొక్కి నేను అడుగుతున్నా, మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటే, మన గ్రామం డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఉండి ఎమ్మెల్యే గారు ఉన్న ఈ పరిస్థితిలోనే ఈ సీజన్లోనే మనం
మన పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చేసుకునే అవకాశం మనకు ఉన్నది. మనం ఇక్కడ 16వ వార్డులో మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను చేయి గుర్తు మీద నిలబడ్డా. మనం చేయి గుర్తుకు ఓటేస్తేనే మనం ఈ జరగబోయే పనులన్నీ కూడా చేసుకోవడానికి వీలవుతుంది. మరి అది మనం వేసుకోకపోకుండా దురదృష్టం ఏదైనా జరిగి పొరపాటున కనుక మనం ఇక్కడ సీటు కోల్పోతే మన గ్రామ డెవలప్మెంట్ను మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. గ్రామంలో ఉన్న యువకులు మరి చదువుకున్న మేధావులు మీరు దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. గ్రామ డెవలప్మెంటు మరి అధికార పార్టీ ద్వారా జరుగుతుందా, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తుల ద్వారా జరుగుతుందా? మరి ఈ గ్రామంలో నివాసం ఉండని వ్యక్తి ఈరోజు ఎదుటి మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తిరుగుతాడు. మరి హన్మకొండ నుంచి వచ్చి మీ ఏ సమస్యలు పరిష్కరిస్తారో మీరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ గ్రామ ప్రజలకు, యువకులకు, మేధావులకు, మరి పెద్దలకు, మరి ఇతర పార్టీలో తిరుగుతున్న వాళ్ళను కూడా మరి గ్రామ డెవలప్మెంట్ కోరుకొని చేసుకుందామా, గ్రామ నాశనానికి మనం ప్రచారం చేసుకుందాం అనేది ఆలోచించి మరి చేయి గుర్తు మీద ఓటేసి మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారని చెప్పి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తూ మరి చేయి గుర్తుకు ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తున్నా. అదేవిధంగా మరి గ్రామంలో యాదవ సంఘం బిల్డింగ్ కూడా మరి 10 లక్షలతోటి మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాలు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది 10 లక్షలతోటి. అదేవిధంగా అదే కాకుండా మరి మహిళా సంఘం బిల్డింగ్ కూడా ఈరోజు మనకు ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ డెవలప్మెంట్ అన్నీ ఆగకుండా జరగాలి అంటే మనం ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేసి మరి మనం గెలిపించుకున్నప్పుడే మన గ్రామ డెవలప్మెంట్ జరుగుతుంది. మరి మేధావులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు మీరందరూ కూడా ఆలోచించి మరి చేతి గుర్తు మీద ఓటేసి దాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ గ్రామానికి అవసరమైన అన్ని సమస్యలు నేను ముందుండి తీరుస్తానని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం నాకు కల్పించాలని మీ అందరికీ చేతులెక్కి నమస్కరిస్తున్నాను.